మనం ఇప్పుడు బెస్ట్ టీవీని ఎలా చూస్ చేసుకోవాలి? దానికోసం ఏమిటంటే, అంటే ఈ కరెంట్ ఎరాలో మన రిక్వైర్మెంట్స్ ఏంటి? అంటే ఇప్పుడు నేను సపోజు ఒక బెస్ట్ మూవీ చూస్తున్నా. అంటే నెట్‌ఫ్లిక్స్ గ్రేడియంట్ గానీ, అమెజాన్ లేకపోతే ఇప్పుడొచ్చే లేటెస్ట్ హాలీవుడ్ మూవీస్ గానీ, తెలుగు మూవీస్ గానీ, డార్క్ సీన్స్ గానీ, లేకపోతే ఈ నేచర్ సీన్స్ గానీ బాగా హైలైట్ చేసి చూపిస్తా ఉంటారు. సో, ఇప్పుడు మనం ఏదన్నా ఒక థియేటర్‌కి పోయినప్పుడు 4K డాల్బీ అట్మాస్ ఒక పెద్ద థియేటర్‌లో మంచి సినిమాని బాగా ఎక్స్‌పీరియన్స్ చేసాం. అదే సినిమాని మనం టీవీలో ఎత్తుకొనొచ్చి పెట్టుకొని చూస్తే గన ఆడ మనకంత ఫీల్ రాదు. ఎందుకు అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ మనం చూసే క్వాలిటీ వేరు, ఇక్కడ మన దగ్గర ఉన్న టీవీ క్వాలిటీ వేరు. సో, వీటన్నిటిని మనం మ్యాచ్ చేసుకుంటా ప్లస్ మనం ఏదైనా ఒక టీవీని పర్చేస్ చేసామంటే ఇది 1 ఇయర్‌కి 1 ఇయర్‌కి మనం మారుస్తామా? లేదు. కనీసం అంటే తక్కువలో తక్కువన్నా ఒక 4-5 ఇయర్స్ అని ఈ టీవీని పెట్టుకుంటాం. సో, అలాంటప్పుడు మనం బెస్ట్ డెసిషన్ తీసుకోవాలి కదా! హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్‌బీ వరల్డ్. ఇవాళ మనం ఒక మంచి టీవీని ఎలా చూస్ చేసుకోవాలి, టీవీ డిస్‌ప్లే టెక్నాలజీస్‌లో ఏమేం టైప్స్ ఉన్నాయి, ఈ మోడర్న్ ఎరాకి తగ్గట్టు మనం టీవీని బెస్ట్‌ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి చూద్దాం. దీనికంటే ముందు ఈ టీవీ టెక్నాలజీస్ అనేటివి ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనే ఒక బేసిక్ హిస్టరీని చూద్దాం. సో, ఫస్ట్‌గా సీఆర్‌టీ టీవీస్ అని చెప్పేటివి ఉండేటివి. అవేంరా అంటే ఒక బల్జ్ బ్యాక్ టీవీ ఎనక పక్క అనేది చాలా పెద్దగా, అంటే ఇప్పుడున్న మోడర్న్ స్మార్ట్ టీవీస్ ఉన్నాయి కదా! అవి ఎలా ఉన్నాయి, మరీ థిన్‌గా ఒక ట్యాబ్ మొబైల్ విడ్త్ ఎంత ఉంటుందో అంత రేంజ్‌లో టీవీస్ కూడా ఎవాల్వ్ అయ్యాయి. కానీ అంతకుముందు సీఆర్‌టీ టీవీస్ ఉన్నప్పుడు వెనక సైడ్ చాలా బల్జ్ బ్యాక్ అనేది ఉండేది. అదేంటంటే ఒక లైట్ సోర్స్‌ని ఫిట్ చేసి ఆ లైట్ ఎనర్జీని ఒక కాథోడ్ రే ట్యూబ్ నుంచి పాస్ చేసి ఆ లైట్ స్క్రీన్ హిట్ అయ్యే విధంగా ఒక కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ అది. సో, టీవీని మనం వాల్ మౌంట్ గానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసుకునేకి లేదు. దానికి ఒక సర్టెన్ సెటప్ కూడా మనం మెయింటైన్ చేయాలి. అలానే టీవీలో క్వాలిటీ కూడా అదేంటంటే కొంచెం టైప్ ఆఫ్ అనలాగ్ ప్రింట్‌ని ఇస్తది. మరి పూర్తి డిజిటల్ లాగా కాకుండా కొంచెం అనలాగ్ వ్యూ వచ్చేలాగా మనకి డిస్‌ప్లే అనేది ఉంటది. ఈ సీఆర్‌టీకి కంటిన్యూయేషన్‌గానే కొంచెం పెద్ద స్క్రీన్స్‌లో మూవీని వాచ్ చేసేదానికి బ్యాక్ ప్రొజెక్షన్ టీవీస్ అని చెప్పి ఎవాల్వ్ అయ్యాయి. అవేంటంటే ఒక బ్యాక్ సైడ్ నుంచి లైట్ సోర్స్‌ని, అంటే ఈ డిస్‌ప్లే అండ్ ఈ లైట్ ఎనర్జీ సోర్స్ ఈ 2 ఇండిపెండెంట్ అనమాట. ఈ లైట్ సోర్స్ అనేది ఎయిర్‌లో ట్రావెల్ అయ్యి డిస్‌ప్లే సోర్స్‌కి బ్యాక్ సైడ్ నుంచి హిట్ అయినప్పుడు ఇమేజ్ ఫార్మ్ అవుతది. సేమ్ సీఆర్‌టీ లాగే సీఆర్‌టీలో ఏమంటే కాథోడ్ రే ట్యూబ్ అని చెప్పి ఒక సెపరేట్ స్పేస్‌ని క్రియేట్ చేసేవాళ్ళు ఆ లైట్‌ని ట్రావెల్ చేయించడానికి. ఇక్కడ త్రూ ఎయిర్, అంటే ఇప్పుడున్న మన ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి సేమ్ అలానే బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో త్రూ ఎయిర్ లైట్ ఎనర్జీని డిస్‌ప్లే మీదకి పాస్ చేపించి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు చూసేవారు. ఈ జనరేషన్ తర్వాత ప్లాస్మా టీవీ అని చెప్పి వచ్చాయి. ఈ ప్లాస్మా టీవీసే ఫస్ట్ ఎడిషన్ ఫ్లాట్ టీవీస్ అనమాట. ఇవేమంటే డిస్‌ప్లేలో చిన్న చిన్న బాక్సెస్ క్రియేట్ చేసి వాటిల్లో ప్లాస్మాని నింపి బ్యాక్ సైడ్ నుంచి ఒక లైట్ ఎనర్జీతో వాటిని హిట్ చేపించినప్పుడు, అంటే ఆ లైట్ సోర్స్ ఆ ప్లాస్మాని హిట్ అయినప్పుడు అది ఫాస్ఫరస్ కింద కన్వర్ట్ అయ్యి ఒక లైట్ గ్లో అయ్యి పిక్సెల్‌ని ఫార్మ్ చేస్తది. సో, అలా చిన్న చిన్న ప్లాస్మా గదులన్నిటిని కలిపి కంబైన్డ్‌గా ఒక పెద్ద పిక్సెల్ డిస్‌ప్లే లాగా దాన్ని కన్వర్ట్ చేశారు. సో, ఆ ప్లాస్మా ప్రాసెస్ అదంతా కొంచెం కాస్ట్‌తో కూడిండేది. ప్లస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ చూసుకున్న అవి ఎక్కువ లైఫ్ వచ్చేటివి కూడా కాదు. అంటే ఏమంటాం, ఒక ప్లాస్మా సెల్ బ్రేక్ అయితే గన ఆ చైన్ అలానే ఫామ్ అయ్యి కంప్లీట్ డిస్‌ప్లేని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత డిస్‌ప్లే క్వాలిటీ కూడా మన సీఆర్‌టీ టీవీస్‌తో పోల్చుకుంటే గన ఇవి కొంచెం క్వాలిటీ బాగా పెరిగాయన్నమాట. అంటే బ్లాక్ అండ్ వైట్‌తో పోల్చుకుంటే ఇవి కొంచెం కలర్ స్కీమ్‌లోకి వీటిల్లోకి కన్వర్ట్ చేశారు. క్వాలిటీ వైజ్ మనకి ఓకే. సీఆర్‌టీస్ అనేటివి స్క్వేర్ షేప్‌లో ఉండేటివి. ఈ ప్లాస్మా టీవీస్ రెక్టాంగులర్ షేప్‌లోకి వచ్చి 16:9 వైడ్ స్క్రీన్ రేషియోస్ ఉన్నాయి కదా, ఆ ఫామ్‌లోకి ఈ ఎడిషన్ నుంచే స్టార్ట్ అయ్యాయన్నమాట. దీని తర్వాత ఎల్‌సీడీ స్క్రీన్ అనేది ఎవాల్వ్ అయింది. మనం నెక్స్ట్ ఎల్‌సీడీ, ఎల్ఈడీ ఈ కేటగిరీస్‌కి వెళ్ళేదానికన్నా ముందు మనకు 2 డెఫినేషన్స్ తెలియాలి. ట్రాన్స్మిసివ్ డిస్‌ప్లే ఇదేంటంటే ఒక కంప్లీట్ బ్యాక్ సోర్స్, ఒక లైట్ సోర్స్ అనేది బ్యాక్‌లో ఉంచి దాని తర్వాత ఈ రిమైనింగ్ పిక్సెల్స్ అన్నీ ఆ బ్యాక్ సోర్స్ లైట్ మీద గ్లో అయ్యి ఆ బ్రైట్నెస్‌ని కంట్రోల్ చేసేటివి. ఇవి ఏ కేటగిరీ కిందకి వస్తాయంటే ఎల్‌సీడీ డిస్‌ప్లే కిందకి వస్తాయి. అంటే ఒక లైట్ సోర్స్‌ని బ్యాక్ సైడ్ కంప్లీట్‌గా ఉంచి దాని ముందు ఈ పిక్సెల్స్‌ని ప్లేస్ చేసి, పిక్సెల్స్ అనేటివేమి ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తాయి, కలర్ గ్రేడింగ్ చేసుకుంటాయి. కానీ బ్యాక్ లైట్ సోర్స్ అనేది బ్రైట్నెస్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, ఈ కేటగిరీ కింద ఎల్‌సీడీ డిస్‌ప్లేస్ అనేటివి ఎవాల్వ్ అయ్యాయి. దాని తర్వాత ఎమిసివ్ డిస్‌ప్లే అని చెప్పి ఇంకో కేటగిరీ వచ్చింది. ఇవేంటంటే ఈచ్ పిక్సెల్ యొక్క లైట్ సోర్స్ అనేది ఆ పిక్సెల్‌లోనే ఉంటది. అంటే ఎల్‌సీడీ లేకపోతే ఇంకో ట్రాన్స్మిసివ్ కేటగిరీ ఏమంటున్నాం, అన్ని పిక్సెల్స్‌కి కలిపి ఒక లైట్ సోర్స్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. ఎమిసివ్ డిస్‌ప్లేలో ఏమంటే ఈచ్ పిక్సెల్ ఒక ఇండివిజువల్ బ్యాక్‌లైట్ లైట్ సోర్స్‌ని మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్రైట్నెస్ లేకపోతే ఏదైనా బ్లాక్ థీమ్ పిక్చర్స్ కానీ ప్రెజెంట్ అయ్యేటప్పుడు
వాటికి సపరేట్ గ్రేడింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ రాబోయే సెక్షన్స్లో వాటిని మాట్లాడుకుందాం ఏంటి గ్యాప్ అని చెప్పి. సో ఇప్పుడు మోడర్న్ టీవీ టెక్నాలజీలో ఏవే ఉన్నాయి, ఇప్పుడున్నవి ఎల్సిడి, ఎల్ఈడి, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి. సో ఇప్పుడు ఈ నేమ్స్ బాగా గట్టిగా వింటుంటాం. సో వీటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఎవాల్వ్ అయ్యేది అంటే ప్లాస్మా తర్వాత నెక్స్ట్ ఎవాల్వ్ అయ్యేది ఎల్సిడి డిస్ప్లే అనమాట. దీనికి కూడా ఈ పిక్సెల్స్ సపరేట్, బ్యాక్ లైట్ సపరేట్ అనమాట. సో దీంట్లో బెనిఫిట్ ఏమంటే ఇది ప్లాస్మా కన్నా మంచి క్వాలిటీ ఇమేజ్ అని జనరేట్ చేయగలదు. ప్లాస్మా టీవీతో పోల్చుకుంటే చాలా లైట్ వెయిట్. సో ఈ ఎల్సిడిని కూడా మెయింటైన్ చేయడానికి బ్యాక్ సైడ్ బ్రైట్ లైట్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. అలానే దీంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే ఎల్సిడి ప్లాస్మాతో పోల్చుకుంటే చాలా క్వాలిటీగానే ఉంది, కానీ దీంట్లో ఉన్న ఫ్లాస్ ఏమిటంటే ఏదైనా ఒక సీన్ వచ్చినప్పుడు ఈ బ్లాక్ థీమ్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయి కదా, సో దాన్ని కరెక్ట్గా పోర్ట్రే చేయలేకపోతాం. అంటే ప్యూర్ బ్లాక్ని ఎమిట్ చేయలేకపోతాం. బ్లాక్ కాకుండా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడైనా డార్క్ సీన్స్ వచ్చినప్పుడు బ్లాక్ కాకుండా లైట్ గ్రే కానీ లైట్గా వైట్ షేడ్ కానీ ఆ బ్లాక్ థీమ్లో అప్లై అయ్యి మనకి డిస్ప్లే వస్తుంటుంది. ఈ ఎల్సిడిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం అది. నెక్స్ట్ కేటగిరీ ఏమంటే ఎల్ఈడి టీవీ. ఇదేమంటే ప్రతి డిస్ప్లే పిక్సెల్కి వాటి లైట్ సోర్స్ సపరేట్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, బ్యాక్ లైట్ అంటే ఒక బ్యాక్ సైడ్ ఒక స్ట్రాంగ్ లైట్ సోర్స్ అవసరం లేదు. అలానే ఏదైనా ఒక బ్లాక్ సీన్ వచ్చినప్పుడు ఇది ఎల్సిడితో పాటు పోల్చుకుంటే కన్నా ఈ బ్లాక్ని లైట్గా చూపించగలుగుతాను, కానీ మరీ ప్యూర్ కాదు. ఇది ఏమంటాం, కొన్ని కార్నర్స్లో వైట్ సెల్స్ గ్లో అవుతున్నాయి, దాని తర్వాత ఇమ్మీడియట్గా బ్లాక్ సెల్స్ గ్లో అవ్వాలని చెప్పి అనుకుంటే కదా ఈ గ్యాప్ని అది ఏమంటాం ట్రాన్స్పరెంట్గా కాకుండా యాక్చువల్గా చూపిస్తుంది. అంటే వైట్ టు బ్లాక్ ఆ గ్యాప్ అనేది యాక్చువల్గా చూపించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇమేజ్ క్వాలిటీ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్లో వచ్చింది ఓలెడ్ టీవీ. ఇవి ఆర్గానిక్ ఎల్ఈడి టీవీస్ అని చెప్తాము. అంటే ఇంతకుముందు ఎల్సిడి, ఎల్ఈడి వీటిని మాట్లాడుకున్నాం కదా, లేదా ప్లాస్మా టీవీస్ కూడా వీటిల్లో ఒక పర్టికులర్ గ్యాస్ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. లైట్ సోర్స్ వచ్చి వీటిని హిట్ చేసినప్పుడు పిక్సెల్ బాగా గ్లో అయ్యి ఇమేజ్ను ఫామ్ చేయాలా అనే ప్యాటర్న్లో, కానీ ఓలెడ్ టీవీలో గ్యాస్ని యూస్ చేయకుండా ఆర్గానిక్ మెటీరియల్ యూస్ చేసి ఆ పిక్సెల్ గ్లో అయ్యే విధంగా డెవలప్ చేశారు. ఇది ఎల్ఈడి, ఎల్సిడి టీవీస్తో పోల్చుకుంటే కదా లైట్ ఇన్ వెయిట్, అలానే బ్లాక్ థీమ్లో వచ్చే పిక్చర్స్ కూడా బ్లాక్ని కరెక్ట్గా చూపించగలదు ఈ ఓలెడ్ అనమాట. కానీ దీంట్లో మళ్ళీ లాగింగ్ ఏమంటే ఇప్పుడు సపోజ్ మనం టీవీని ఇంట్లో ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చూస్తాం అనుకుంటే కదా, అలాంటప్పుడు ఇది కలర్స్ని బాగా పోర్ట్రే చేయగలదు, కానీ దాని చుట్టూ ఎలాంటి లైట్ సోర్సెస్ అనేవి ఉండకూడదు. రూమ్ మొత్తం లైట్లను ఆపేసి మూవీని వాచ్ చేయగలిగితే అది పూర్తి క్వాలిటీతో కలర్స్ కానీ బ్లాక్ థీమ్ రిలేటెడ్ పిక్చర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇవన్నీ నీట్గా జరుగుతాయి. కాకపోతే ఏదైనా అవుట్డోర్ సినారియోలో లేకపోతే లైట్ సోర్సెస్ ఉన్నప్పుడు టీవీ క్వాలిటీ చూసుకుంటే కదా కొంచెం బ్రైట్నెస్ కొద్దిగా లోలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ ఓఎల్ఈడిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటా ఇంకో కొత్త ఎడిషన్ రిలీజ్ చేశారు. అదేమంటే క్యూఎల్ఈడి అని చెప్పి, ఇది క్వాంటమ్ ఎల్ఈడిని కూడా అంటాము. ఈ క్వాంటమ్ ఎల్ఈడి ఏమంటే ఓఎల్ఈడితో పోల్చుకుంటే కన్నా మంచి బ్రైట్ కలర్స్ని ఎలివేట్ చేయగలదు. అంటే కాంట్రాస్ట్ బేస్ చేసుకొని ఓన్లీ వైట్ థీమ్ కలర్ని ఎలివేట్ చేయడం కాదు, కలర్ స్పెసిఫిక్ రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్స్ ఉంటాయి, ఆర్జీబీ కాంబినేషన్స్ ఉంటాయి కదా, సో వాటిని ప్రాపర్గా ఎలివేట్ చేసి హైలైట్ చేయడంలో ఈ క్యూఎల్ఈడి అనేది చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది. అలానే ఓఎల్ఈడితో పోల్చుకుంటే కన్నా చాలా బెస్ట్ కలర్స్ని ఎలివేట్ చేయగలదు. ఈ బ్లాక్ ఎమిషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఉన్న బెనిఫిట్ ఏమంటే ఏదైనా బ్లాక్ ఎమిషన్ రిలేటెడ్ ఒక సీన్ వచ్చింది అనుకుంటాం, ఆ రిలేటెడ్ పిక్సెల్స్ని పూర్తిగా టర్న్ ఆఫ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం దాంట్లో లైట్ గ్లోన్ కూడా మనం అబ్జర్వ్ చేయం కాబట్టి ప్యూర్ బ్లాక్ ఫీలింగ్ కూడా మనం చూడొచ్చు. కాకపోతే దీంట్లో మళ్ళీ ప్రాబ్లం ఏమంటే దీనికి మళ్ళీ మనం స్పెసిఫిక్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయాలి. ఈ క్వాలిటీ అంతా మనం కొంచెం న్యాచురల్గా అబ్జర్వ్ చేయాలంటే దానికోసం అని చెప్పి టీవీ సైజ్ రిలేటెడ్ ఒక వీడియో చేశాను, దాన్ని ఒకసారి చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి వస్తే ఒక టీవీని నేను మరీ ఏమంటాం, ఇప్పుడు నేను 55 ఇంచ్ టీవీ తీసుకున్నా, దాన్ని 6 ఫీట్ 7 ఫీట్ వెనక్కి వెళ్ళే చూడాలా, నేను ఇంకా క్వాలిటీని బాగా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలా, కొంచెం దగ్గర నుంచి చూడాలా, ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి కదా. సో దానికోసం అని చెప్పి క్వాంటమ్ మినీ ఎల్ఈడి అని చెప్పి ఇంకో కొత్త జనరేషన్ వచ్చింది. అదేమంటే ఇప్పుడు సపోజ్ క్వాంటమ్ ఎల్ఈడిలో పిక్సెల్ కౌంట్ కనుక ఒక 1000 పిక్సెల్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటే కన్నా క్వాంటమ్ మినీ ఎల్ఈడిలో ఇంటూ 4 టైమ్స్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం పిక్సెల్స్ స్పెసిఫిక్ అంటే హ్యూమన్ ఐ అనేది డిస్ప్లేలో ఉన్న పర్టికులర్ పిక్సెల్ని అబ్జర్వ్ చేయకుండా పిక్సెల్స్ ఇంకా మైన్యూట్ అయిపోయినాయి కాబట్టి, సో ఇంతకుముందు మనం 6 to 7 ఫీట్ ప్రిఫర్డ్ రేంజ్ అన్నాం కదా, ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూసినా కూడా ఆ పిక్సెల్ బ్లాస్టింగ్ అనేది మనకు క్లియర్గా కనపడకుండా న్యాచురల్ కలర్స్ని మనం చూసేదానికి ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఇది మంచి టెక్నాలజీ అనమాట. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా బ్రైటర్ టెక్నాలజీస్ వచ్చాయి, కాకపోతే అవి కాస్ట్ కాంపోనెంట్స్ అనమాట. సో ఆ టెక్నాలజీస్ ఏమంటే ఎంఎల్ఏ ఓఎల్ఈడి, క్యూడీ ఓఎల్ఈడి. ఇవేమంటే ఓఎల్ఈడీలో ఇంతకుముందు ఒక బ్యాక్లాగ్ చూసుకున్నాం కదా, అంటే బ్రైట్నెస్ అవుట్డోర్ సినారియోస్లో ఇది చాలా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది క్యూఎల్ఈడితో పోల్చుకుంటే.
సో ఈసారి వీళ్ళు ఏం చేశారు, ఈ ఎంఎల్ఏ ఓఎల్ఈడి, క్యూడీ ఓఎల్ఈడి అని చెప్పి కాన్సెప్ట్ చెప్పాను కదా, వీటిల్లో మంచి బ్రైట్నెస్తో, మంచి కలర్ ఎలివేషన్స్తో, షార్ప్ పిక్సెల్ క్వాంటిటీని పెంచి మంచి క్వాలిటీతో టీవీని బిల్డ్ చేశారు. సో ఏమంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట, చాలా ప్రైజింగ్ ఉంటుంది. దీని తర్వాత రాబోయే టెక్నాలజీ అది అంటే ఇంకా రిలీజ్ కాలేదు. దీని తర్వాత ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం మినీ క్వాంటమ్ ఎల్ఈడి చూసాం. అదేంటంటే ఒక పర్టికులర్ రేంజ్ అంటే 1000 పిక్సెల్స్తో ఒక బ్రైట్ కలర్స్తో ఒక మంచి ఇమేజ్ని ఫామ్ చేసి ఇవ్వగలదు, బ్లాక్ని మంచిగా ఎలివేట్ చేయగలదు. కాకపోతే బ్రైట్గా ఉన్న పిక్చరు, డార్క్గా ఉన్న పిక్చర్ రెండో ఒకేసారికి వస్తాయి కదా, ఆ మిక్సింగ్ ఫీలింగ్ అనేది మనం మిస్ అవుతుంది. దీని తర్వాత ఏమొచ్చింది, క్వాంటమ్ మినీ ఎల్ఈడి. ఇదేం చేస్తుంది అంటే పిక్సెల్ కౌంట్ని ఇంకా పెంచింది. అంటే ఎగ్జాంపుల్లో ఇంతకుముందు 1000 ఉంది అని చెప్పుకున్నాను ఒక ఎగ్జాంపుల్కి. ఈసారి ఏం చేసినాం, 4000 పిక్సెల్స్ని సేమ్ సైజ్డ్ ప్యానల్స్లో ఫిట్ చేసి, ఈ గ్యాప్ ఉంది కదా, అంటే డార్క్ థీమ్ పిక్చర్కి డార్క్ అండ్ వైట్ మిక్సప్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే ఒక పిక్చర్లో వాటిని ప్రాపర్గా ఎలివేట్ చేసానని చూశాను. ఇంకా న్యాచురల్గా తీసుకొని వచ్చేదానికి నెక్స్ట్ టెక్నాలజీ ఏం చూస్తున్నానంటే క్వాంటమ్ మైక్రో ఎల్ఈడి. ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం మొబైల్ని ఇంత దగ్గర పెట్టుకొని చూస్తున్నాం, పిక్సెల్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం, మనం చేయం కదా. ఈ మొబైల్ పిక్సెల్స్ అంటే ఎంత టైట్ అలైన్డ్, ఎంత మైక్రో ఎల్ఈడీస్ని ప్లేస్ చేసి ఉంటారు కదా. సో ఇలాంటి టీమ్నే టీవీలో కూడా పోయి ఇంజెక్ట్ చేస్తారు. దీని తర్వాత ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఎవరైనా సపోజ్ గేమర్స్ ఉంటారు, టీవీని ఇంత దూరం పెట్టి నేను వాడాలా అని చెప్పి అనుకోరు కదా. సో వాళ్ళు కొంచెం డిస్ప్లే దగ్గరకు పోయి ప్రతి మూమెంట్ని లేదా ప్రతి ఏరియా ఆఫ్ గేమ్ ప్లేని వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. సో అలాంటి వారికి ఈ మైక్రో ఎల్ఈడి కాన్సెప్ట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలానే ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వచ్చే పిక్చర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా అలైన్ చేసేదానికి ఈ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బాగాలేదా అంటే ఇప్పుడు సూపర్గానే ఉన్నాయి. హ్యూమన్ అయ్యి క్యాప్చర్ చేయలేదు, ఆ గ్యాప్ ఉంది మధ్యలో, ఆ షేడ్ వస్తుంది అలా అని చెప్పి. కానీ టీవీని మనం దగ్గర నుంచి చూసేటప్పుడు ఆ ఫేస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వైట్ పిక్సెల్స్ నుంచి బ్లాక్ పిక్సెల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యే మిడిల్ పాత్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో మనం లైట్గా అబ్జర్వ్ చేయొచ్చు. మరి దగ్గర నుంచి చూస్తే, వాళ్ళు చెప్పిన డిస్టెన్స్ నుంచి చూస్తే మనం అది ఫీల్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో ఇది కొద్దిగా లెంతీ వీడియోనే, కానీ ఈ ప్రీవియస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వకుండా నేను టీవీని ప్రిఫర్ చేయలేను. సో దానివల్ల ఈ వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. సో దీని తర్వాత మనం ఈ జనరేషన్కి తగ్గ టీవీ ఏంటి అని చెప్పి ఒక డెసిషన్కి వద్దాం. సో మనం టీవీస్ ఏవేవి డిస్కస్ చేసాం, ఫస్ట్లో కొంచెం అనలాగ్ ఫ్రంట్ ఉండే కైండ్ ఆఫ్ టీవీ నుంచి, దాని తర్వాత ప్లాస్మా, ఈ రెండు క్వాలిటీస్ చూసుకున్నాం కదా, అవి మరీ పూర్ క్వాలిటీ అనమాట. 360p అండ్ 720p అంత లోవర్ క్వాలిటీస్లో టీవీ అనేది ఉండేది. ఇప్పుడు మనం ఏదైనా ఒక షోరూమ్కి వెళ్తే కన్నా మనం మెయిన్గా అబ్జర్వ్ చేసే టీవీస్ ఏంటంటే 1080p అంటే హెచ్డి క్వాలిటీ, ఫుల్ హెచ్డి క్వాలిటీ, 4K క్వాలిటీ, 4K అల్ట్రా QLED సపోర్ట్, 4K మినీ ఎల్ఈడి, 8K QLED, 8K మినీ ఎల్ఈడి, ఇలా డిఫరెంట్ టీవీస్ ఉంటాయి. సో టీవీ టెక్నాలజీలో ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వర్షన్ ఏమంటే టీవీ హార్డ్వేర్ రిలేటెడ్, అంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టీవీ చాలా, అంటే ఏమంటాం, ఏదన్నా ఒక సోర్స్ ఉంటుంది, డిష్ టీవీ లేకపోతే ఏదన్నా ఒక జియో టీవీ అని చెప్పి ఒక మోడెమ్ ఉంటుంది, దాని నుంచి నేను HDMI కేబుల్ కనెక్ట్ చేసుకొని ఒక 4K వీడియో ప్లే చేసుకుంటే సరిపోయిన. టీవీలో మళ్ళీ అడిషనల్ ఫీచర్స్ కూడా వచ్చాయి. ప్లగ్ అండ్ ప్లే కేటగిరీ ఉన్నాయి, దాని తర్వాత పెన్ డ్రైవ్ సపోర్ట్, USB సపోర్ట్ ఉన్న ఆ మోడల్ టీవీస్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకో నెక్స్ట్ వేరియంట్ ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చాయి. ఇప్పుడు రాబోయే కాలం మొత్తం ఇంటర్నెట్ ఎరా మీద డిపెండ్ అయి ఉంటుంది. నో ప్లగ్ అండ్ ప్లే, అంటే USB కూడా కనెక్ట్ చేసి వాడుకోవాల్సిన అంత పని కూడా ఉండదు. సో ఈ కేటగిరీస్లో దేన్ని చూస్ చేసుకోవాలి. సో ఇంకొంతమంది ఎలా ప్రిఫర్ చేస్తుంటారంటే టీవీ కమ్ మానిటర్ లాగా, అంటే ఏదన్నా ఒక CPU, చిన్న CPU లాంటిది పెట్టుకొని నేను టీవీ లాగా వాడుకోవాలి ప్లస్ మానిటర్ లాగా కూడా వాడుకోవాలి, ఈ కేటగిరీస్ కూడా చూస్తుంటారు. సో రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం, అంటే నా బెస్ట్ సజెషన్ వచ్చి బడ్జెట్లో పోయాడు అంటే క్వాలిటీలో QLED టీవీ 4K సపోర్ట్తో వచ్చేది, అలానే దానికి ఆండ్రాయిడ్ సపోర్ట్ ఉండాల. ఎందుకంటే రాబోయే కంటెంట్ మొత్తం ఇంటర్నెట్లోనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనకి వన్స్ ఇంటర్నెట్ అనేది అన్ని ఏరియాలకి పాకింది అనుకోండి, దాని తర్వాత ఎవరు సినిమాని డౌన్లోడ్ చేసుకొని పెన్డ్రైవ్లో కాపీ చేసుకొని మళ్ళీ టీవీకి పెట్టి చూడాల్సినంత టైము, అంత ప్రాసెస్ కూడా ఎవరు చేయాలనుకోరు. సో బెస్ట్ సజెషన్ వచ్చి ఇప్పుడున్న ఏరియాలో మీడియం బడ్జెట్ లేదా లో బడ్జెట్ అనుకున్నా కూడా 4K QLED టీవీనే తీసుకోవాలి, లేదా OLED మంచి, నేను డార్క్ ఏరియాస్లో ఉంటాను, నేను టౌన్లో ఉంటాను, డార్క్ ఏరియాలో ఉంటాను కాబట్టి నాకైతే సరిపోతుంది అనుకుంటే OLED, లేదా నేను విండోస్ వెంటిలేషన్ ఇవంతా ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి అన్నీ ఓపెన్లో ఉంటాయి. సో ఈ టీవీని నేను ఇలాంటి కండిషన్స్లో కూడా నేను బెటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కానీ QLED తీసుకోవాలి. అలానే వీటితో పాటు మనకు అడిటివ్స్ ఏమేమి ఉండాలంటే ఈ ఆండ్రాయిడ్ సపోర్ట్ అనేది ఉండాలి, దానికి కూడా మల్టిపుల్ పోర్ట్స్ కూడా సపోర్ట్ అవ్వాలి. అలానే మనం రీసెంట్ టైమ్స్లో చూస్తుండేది
60 హెర్ట్జ్, 120 హెర్ట్జ్, 180 హెర్ట్జ్ ఈ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సపోజ్ ఎవరన్నా గేమర్స్ ఉంటే కనుక హై ఫ్రేమింగ్ రేట్ అనేది కావాల్సి ఉంటుంది. సపోజ్ నేను ప్లే స్టేషన్ 5 దాన్ని కనెక్ట్ చేసుకొని నేను యూస్ చేసుకోవాలా, మంచి ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పనుకుంటే కనుక ఈ 120 హెర్ట్జ్ లేదా 180 హెర్ట్జ్ మీ బడ్జెట్ని బట్టి మనం చూసుకోవచ్చు. లేదు నేను జస్ట్ మూవీ వాచ్ చేసేదానికి మాత్రమే అనుకుంటే కనుక హ్యూమన్ ఐకి 60 హెర్ట్జ్ అనేది సఫిషియంట్. లేదు ఇంకా బెటర్ మనకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, స్మూతర్ ట్రాన్సిషన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక 120 హెర్ట్జ్ వరకు పోవచ్చు. లేదు ఇంకా బడ్జెట్ మనం హై పెట్టుకోవాలనుకున్నా కూడా QLEDలో మినీ ఎల్ఈడి కాన్సెప్ట్ ఉంది. సో ఆ టీవీని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియోలో కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.